గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీ సంబంధించిన అప్డేట్స్ కూడా ఆల్రెడీ కొన్ని అప్డేట్స్ అయితే బయటకు వచ్చాయన్నమాట. టీజర్ గానీ, సాంగ్స్ కానీ ఇలా కొన్నైతే రిలీజ్ చేశారు మూవీ టీమ్. బట్ ఆ అప్డేట్స్‌కి అన్నిటికి మంచిగా రెస్పాన్స్ వచ్చింది. ఇండియా వైడ్ అలాగే ఓవర్సీస్‌లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. సో, ఓవర్సీస్‌లో కూడా ఈ మూవీకి మంచి బజ్ ఉంది. అలాగే మార్కెట్ కూడా బాగా జరిగిందనమాట ఈ మూవీకి. అయితే ఇప్పుడేంటంటే డిసెంబర్ 21న ఓవర్సీస్ ఆడియన్స్‌ని ఆకట్టుకోవడం కోసం అక్కడ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. అది కూడా గ్రాండ్‌గా చేయబోతున్నారు. అయితే ఆ ఈవెంట్‌కి ఖచ్చితంగా మూవీ టీమ్ అలాగే టెక్నీషియన్స్ అందరూ వెళ్తారంట. సో, ఆ ఈవెంట్‌ని గ్రాండ్‌గా సక్సెస్ చేయాలని చెప్పి భావిస్తున్నారు. బట్ అలానే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ఈవెంట్ ప్లాన్ చేయాలని చూస్తున్నారు. సో, 1, 2 ఈవెంట్స్ కాకుండా నాకేమనిపిస్తుందంటే ఖచ్చితంగా మళ్ళీ ముంబైలో ఒక ఈవెంట్ చేసి, అలాగే తమిళనాడులో ఒక ఈవెంట్ చేసి, ఇలా ఒక 4, 5 ఈవెంట్స్ చేస్తే మూవీ పైన బజ్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. సో, అప్పుడేంటంటే ఫస్ట్ డే కలెక్షన్స్ కానీ, లాంగ్ రన్‌లో మంచి కలెక్షన్స్ రావడం కానీ జరుగుతుందనమాట. బట్ చూద్దాం మరి మూవీ టీమ్ ఏం ప్లాన్ చేస్తారనేది. ఆల్రెడీ ఈ మూవీ సంబంధించిన షూటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది పూర్తిగా. ఇప్పుడు జస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఉందంట. డిసెంబర్ 21 నుంచి అయితే ఖచ్చితంగా డైలీ ఏదో ఒక ఇంటర్వ్యూ కానీ, లేదంటే ప్రమోషనల్ కంటెంట్ బయటికి రిలీజ్ చేయడం కానీ, ఇలా ఫ్యాన్స్‌ని ఎంగేజ్ చేస్తూనే ఉంటారనమాట. సో, ఐ థింక్ ఇంకా మూవీ టీమ్ నుంచి రావాల్సిన లిస్ట్ ఏముందంటే ఒక సాంగ్ రావాలి, అలాగే ఇంకో ట్రైలర్ రావాలి. సో, 2 ట్రైలర్ కట్స్ అంటున్నారు. మేబీ నాకు తెలిసి ఒకటే రావచ్చు. అయితే మూవీలో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయంట. ఆ సీన్స్ గురించి ఎక్కువ మంది డిస్కస్ చేస్తారు అని ఆ మూవీ టీమ్ అయితే చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అందులో ఒక సీన్ వస్తుందంట. ఫస్ట్ హాఫ్‌లోనే ఆ సీన్ ఉండబోతుందని తెలుస్తుంది. ఆ సీన్ చాలా లెంతీగా ఉండబోతుందంట. సో, ఆ సీన్‌లో వచ్చే డైలాగ్స్ అయితే చాలా స్పెషల్‌గా ఉంటాయని చెప్పి ఒక ఇన్సైడర్ న్యూస్ అయితే తెలుస్తుందనమాట. సో, ఆ సీన్‌లో ఎక్కువ లెంతీగా డైలాగ్స్ ఉంటాయి. ఐవి రామ్ చరణ్ గారు చాలా అంటే చాలా బాగా చెప్పారు. సో, చాలా ఏళ్ళు మీకు ఆ సీన్ గుర్తుండిపోతుంది. సొసైటీకి యూజ్ అయ్యే సీన్ అని చెప్పి ఇన్సైడర్ న్యూస్ అయితే తెలుస్తుందనమాట. అయితే ఈ మూవీకి డైలాగ్స్ రాసింది సాయి మాధవ్ బుర్రా గారు. సో, ఈయనేంటంటే చాలా ఈయన రాసే డైలాగ్స్ చాలా లెంతీగాను, చాలా సొసైటీకి యూజ్ అయ్యే విధంగా ఉంటాయన్నమాట. సో, ఈ మూవీలో కూడా అలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ రాశారని తెలుస్తుంది. ఇంకా శంకర్ గారి మూవీ అంటే మనకు తెలిసిందే కదా, ఖచ్చితంగా సొసైటీలోంచి ఏదో ఒక చిన్న కాన్సెప్ట్ని అయితే ఆయన మూవీలో చూపిస్తారు. సో, ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.